హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గవ్వలు తయారు చేస్తున్నామండి. దానికి మైదా పిండి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా చపాతీ పిండిలాగా కలుపుకొని ఇలా ఉండలు చేసి ఇలా గవ్వల పీటతో ఇలా గవ్వలు తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసిన గవ్వల్ని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని సరిపడా ఆయిల్లో ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఇలా డీప్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేసరికి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ రావాలి. దీనికి సరిపడా పాకం పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకు స్వీట్ సరిపోయేంత ఎంత స్వీట్ తినగలిగితే అంత స్వీట్ బెల్లం వేసుకోవాలండి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మరిగిస్తే కొద్దిసేపు పాకం తయారవుతుందండి. సరే ఫ్రెండ్స్, పాకము బాగా బెల్లము బాగా కరిగింది. మీకు బెల్లం బదులుగా షుగర్ కూడా వేసుకోవచ్చండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకొని ఇలా పాకం తయారు చేసుకోవచ్చండి. ఇంకా ఇందులో 4 ఇలాచీలు తీసుకొని బాగా దంచి ఇందులో పాకంలో కలిపినట్లయితే బాగా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలాచీలు కూడా 4 దంచి ఇలా వేస్తే స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. పాకం మనం పట్టేటప్పుడు కొద్ది పక్కన ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకొని పాకం అందులో వేసి ఉండలు వచ్చినంత ఇలా మనం చేతిలో పట్టుకొని ఉండలు చేస్తే ఉండల్లాగా రావాలండి. అప్పుడే పాకం బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇంకా రాలేదండి పాకము. చూడండి ఫ్రెండ్స్, ఇలా పాకంని వాటర్లో వేసుకొని మనం చేతికి పెట్టినట్లయితే ఇలా కొద్దిగా మన చేతికి తాకకుండా కొద్దిగా ఉండల్లాగా రావాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇలా చేతికి తీసుకొని మనం తయారు చేసుకున్న గవ్వల్ని ఇలా పాకంలో మొత్తం వేసేసి ఇలా తీసి మళ్ళీ సపరేట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పాకం బాగా పట్టేట్టుగా గవ్వలన్నీ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ గవ్వలు తయారైనాయి ఫ్రెండ్స్. ఇలా చూడండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్.